Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. ఈ రోజు యాక్చువల్లీ మనం ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ కష్టంగా వచ్చింది, సో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది అడిగారు అనమాట. సో ఆ ఉద్దేశంతో మనం ఏపీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ అలానే కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ కూడా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది మనం చూస్తాం. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మాత్రమే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి దిగిపోతాం. ఇంకొకటి, ఈ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్ని ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఆల్రెడీ కింద ఉంది, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ ఇంగ్లీష్ క్వశ్చన్లు కనపడుతూ ఉంటాయి. తెలుగు క్వశ్చన్స్ వచ్చేసరికి అక్కడ ఇంగ్లీష్ తెలుగు క్వశ్చన్ పీడిఎఫ్ ఆల్రెడీ కింద ఉందన్నమాట. సో మీరు దాంట్లో చూసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, ఆ పీడిఎఫ్ని మీరు చూస్తూ ఈ క్వశ్చన్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ సంబంధించి అలానే ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి మన ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువే వచ్చాయి ఎగ్జామినేషన్లో. ఈ క్వశ్చన్స్ని మనం స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ పవర్ దట్ ఈస్ లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నారంటే 2 పవర్ 352 అలానే 5 పవర్ 411 అలానే 3 పవర్ 152. ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ బి వాల్యూ ఏమని చెప్పారంటే 2 పవర్ 352 నెక్స్ట్ 5 పవర్ 410 నెక్స్ట్ 3 పవర్ 153 నెక్స్ట్ అలానే సి వాల్యూ ఏం చెప్పారంటే 2 పవర్ 350 5 పవర్ 412 అండ్ 3 పవర్ 319. డి వాల్యూ ఏంటంటే 2 పవర్ 353 అలానే 5 పవర్ 409 అలానే 3 పవర్ 150. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్లో ఏబిసిడి వాల్యూస్ని అరేంజ్ చేయమని చెప్పారు. ఓకేనా, డిసెండింగ్ అంటే డిక్రీసింగ్ ఆర్డర్లో ఏబిసిడి వాల్యూస్ని అరేంజ్ చేయమన్నారు. అంటే ఇది మొత్తం మీరు సింప్లిఫై చేసి ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత, డి వాల్యూ ఎంత అని తెలుసుకుని వీటిని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని చెప్పారనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఇదంతా మనం సింప్లిఫై చేయాలంటే ఎగ్జామినేషన్లో చాలా కష్టం అనమాట. సో అందుకనే ఒకసారి వీటిని సింప్లిఫై చేయకోకుండా ఎలా స్మార్ట్గా చేయొచ్చు చూడండి ఒకసారి. ఇప్పుడు అన్నిట్లో 2 పవర్ ఉందిగా, 2 పవర్ మీరేం చేస్తారంటే ఈ అన్నిటిలో కల్లా చిన్నగా ఉన్న పవర్ ఏంటో చూడండి. ఇక్కడేమో 352, ఇక్కడేమో 350, ఇక్కడేమో 352, ఇక్కడేమో 353. అవునా, ఇప్పుడు అన్నిటికన్నా తక్కువ ఉన్నది ఇక్కడే కదా, అందుకనే 2 పవర్ 350 కాన్స్టెంట్ అనుకుంటే 2 పవర్ 350ని ఒక కాన్స్టెంట్ వాల్యూ అని అనుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఎక్కువ ఉంది, ఎందుకంటే 350 కాన్స్టెంట్ అంటే ఇంకా 2 ఎక్కువ ఉందని అర్థం. అప్పుడు 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్ అని అర్థం. 2 స్క్వేర్ అంటే 4 అని అర్థం అనమాట. అంటే ఏ దగ్గర 4 ఉందని అర్థం. మరి బి దగ్గర చూడండి, బి దగ్గరికి వెళ్తే బి దగ్గర కూడా 2 ఎక్కువ ఉంది. 2 స్క్వేర్ అంటే బి దగ్గర కూడా 4 ఉంటుంది. సి దగ్గర వచ్చేసరికి ఏమీ లేదు ఇంకా. సి దగ్గర ఎందుకంటే ఎగ్జాక్ట్గా 3 పవర్ 50 కాన్స్టెంట్ అనుకున్నాము, ఇంకా వాడి దగ్గర ఏముండదు అనమాట. సో వాడికి ఏం లేదు ఇంకా. నెక్స్ట్ డి దగ్గర చూడండి, డి దగ్గర చూస్తే డి దగ్గర 253 అంటే 350 కన్నా 3 ఎక్కువ ఉంది. అంటే 2 పవర్ 3 అంటే అప్పుడు ఇది ఏమవుద్దంటే 8 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఇప్పుడు 5 పవర్స్ చూడండి, 5 ఉంది. ఇప్పుడు వీటిలో కల్లా చిన్నది ఇదేమో 411, 412, 410, 409. అందుకనే 409ని కాన్స్టెంట్ చేద్దాం. 409 కాన్స్టెంట్ చేస్తే ఇక్కడ 409 కన్నా 2 ఎక్కువ ఉంది, అంటే 5 స్క్వేర్ అంటే 25 అని అర్థం. ఏ దగ్గర 5 స్క్వేర్. ఇప్పుడు చూడండి బి దగ్గర ఏమో 1 ఎక్కువ ఉంది. 1 అంటే 5 పవర్ 1 అంటే జస్ట్ 5.
ఇక్కడ సి దగ్గర చూడండి, సి దగ్గర చూస్తే 3 ఎక్కువ ఉంది, 401 కాన్స్టెంట్ 3 ఎక్కువ ఉంది, అంటే 5 పవర్ 3 అనమాట. 5 పవర్ 3 అంటే 125 అని అర్థం. ఇక డి దగ్గర ఏమీ లేదు, సేమ్ కాబట్టి కాన్స్టెంట్ అలా 1 వదిలేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూస్తే 3 పవర్స్ ఉండే, 3 పవర్ 152, 3 పవర్ 153, 3 పవర్ 319, 3 పవర్ 319 అయినా ఒకసారి ఇది నేను ఏమైనా మిస్టేక్ చేస్తేనేమో ఒకసారి చూద్దాం. 3 పవర్ 149 ఇది 3 పవర్ 149. ఓకేనా, 3 పవర్ 149 అంత కరెక్ట్గా ఉంది కదా. 3 పవర్ 149 చూడండి ఒకసారి. 152, 149, 153, 150. ఇప్పుడు కాన్స్టెంట్ ఎవరు కాన్స్టెంట్ అంటే ఇప్పుడు వీళ్ళ దీంట్లో సో కాన్స్టెంట్ ఎవరంటే 149. ఎందుకంటే 149 చిన్నది కాబట్టి 149 కాన్స్టెంట్ చేస్తే ఇక్కడ ఏమైందంటే 3 ఎక్కువ ఉంది. 3 స్క్వేర్ అంటే 3 క్యూబ్ అంటే 27 అర్థం. ఎందుకంటే 149ని కాన్స్టెంట్ చేసామనుకోండి అప్పుడు ఇక్కడ మనకి 3 ఎక్కువ ఉంది, ఎందుకంటే 152 కదా. అప్పుడు 3 పవర్ 3 అంటే 27. 149 కాన్స్టెంట్ చేస్తే ఇక్కడ మనకి ఏమైందంటే 4 ఎక్కువ ఉంది, 4 ఉంది కాబట్టి 3 పవర్ 4 అంటే 81. ఇదేమో 81 అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ 149 కాన్స్టెంట్ చేస్తే ఇక్కడ ఏముండదు, ఇంకా అది జస్ట్ అలా ఉండిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి 149 కాన్స్టెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 149 కాన్స్టెంట్ చేస్తే ఇక్కడ 150 కదా, 1 ఎక్కువ ఉంది, అంటే 3 పవర్ 1 అంటే 3 పవర్ 1 అంటే 3. ఇప్పుడు ఈ వాల్యూస్ అనమాట, ఇదేమో ఏ వాల్యూ, ఇదేమో బి వాల్యూ, ఇదేమో సి వాల్యూ, ఇదేమో డి వాల్యూ. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిందంటే వీళ్ళని మీరు ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేస్తే ఎవరు వస్తారు అంటున్నారు. ఇప్పుడు చూడండి అన్నిటికన్నా తక్కువ ఇదే, ఎందుకంటే 8 3s are 24. అవునా కాదా, 8 3s are 24. సో అన్నిటిలో తక్కువ ఇది, అంటే లాస్ట్లో డి ఎక్కడుందో మనం చూడాలి. లాస్ట్లో డి ఇన్ ఆప్షన్ ఏది ఉంటే అది ఆన్సర్ అవుతుంది అనమాట. సో లాస్ట్లో డి ఇన్ ఆప్షన్స్ మనకు 2 కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ 4 × 25 × 27, 4 × 25 100, 100 × 27 అంటే 2700, అంటే అన్నిటికన్నా ఏ పెద్దది. ఆ తర్వాత 4 × 5 × 81, తర్వాత బి పెద్దది, తర్వాత సి పెద్దది, తర్వాత డి పెద్దది. అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏ వచ్చుద్ది, తర్వాత బి వచ్చుద్ది, తర్వాత సి వచ్చుద్ది, తర్వాత డి వచ్చుద్ది. అలా ఏబిసి అని ఈ ఆప్షన్ కనిపిస్తే మనం ఆప్షన్ మార్క్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్, దీన్ని మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయడం ట్రై చేయొద్దు. ఓకేనా, డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా కాన్స్టెంట్ వాల్యూస్ని పక్కన పెట్టేస్తారు. అంటే ఏవైతే పవర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందో ఆ ఈక్వల్గా ఉన్న పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసేసేసి అది పక్కన పెట్టిన తర్వాత మిగిలిపోయిన దానికి మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తాం. మిగిలిపోయిన దానికి క్యాలిక్యులేషన్ చేసి ఆ వాల్యూని సింప్లిఫై చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత, డి వాల్యూ ఎంత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళని ఆటోమేటిక్గా డిసైడ్ చేసేవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1003 ఇంటూ 1001 ఇంటూ 999 ఇంటూ 997 సో ఆన్ 1 2 3. దీని ముందు ఏముంటుంది 1 2 5 అండ్ దీని ముందు 1 2 7. ఓకే, సో దీన్ని చేస్తే మనకి లాస్ట్లో జీరోస్ ఎన్ని వస్తాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి అండ్ ఎండ్లో అని తెలియాలంటే యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ జీరోస్ రావాలి అంటే అది యాక్చువల్లీ ఏం జరగాలంటే 10 వస్తే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి. అవునా, ఎప్పుడైతే మనం 10తో మల్టిప్లై చేస్తుంటామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా లాస్ట్లో జీరో వస్తుంది అర్థం. 10 రావాలి అంటే 2 × 5 చేస్తే 10 వచ్చుద్ది. అవునా, లేదా 5ని ఏదైనా ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే లాస్ట్లో జీరో వచ్చుద్ది. 5 × 2 కానీ, 5 × 4 కానీ, 5 × 8 కానీ, 5 × 10 కానీ, అంటే 5ని ఒక ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే లాస్ట్లో జీరో రావడానికి ఛాన్స్ వచ్చుద్ది. కానీ ఒకవేళ ఇక్కడ మీరు చూస్తే కనుక దీంట్లో మీకు 5 వచ్చుద్ది, ఎందుకంటే 997 తర్వాత 995 వచ్చుద్ది. అవునా, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు దీంట్లో 5 వచ్చుద్ది కానీ ఎక్కడ ఈవెన్ నెంబర్లు రావు, ఎందుకంటే ఇక్కడ మనం రాసిన ఆడ్ నెంబర్లే 3 1 9 7 7 5 3. అంటే వీటిల్లో అసలు మనకి ఈవెన్ నెంబరే రాదు కాబట్టి 5 ఉన్నప్పటికీ కూడా జీరో రావాలి అంటే 5 వెళ్ళి ఈవెన్ నెంబర్తో మల్టిప్లై అవ్వాలి. కానీ 5 అనేది ఈవెన్ నెంబర్తో మల్టిప్లై అవుదామంటే ఇక్కడ లాస్ట్ డిజిట్లో ఈవెన్ నెంబర్లు ఏమీ లేవు కాబట్టి దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి అంటే మీరు సింపుల్గా 0 అని చెప్పవచ్చు. అంటే అసలు దీంట్లో జీరోస్ అనేవే రావు, ఎందుకంటే జీరో రావాలి అంటే మనకి
10తో మల్టిప్లై చేస్తే 0 వచ్చుద్ది. కానీ 10 కాంబినేషన్ రావడానికి ఛాన్సెస్ 5 × 2 చేస్తే 10 అవుద్ది. కానీ మన దగ్గర 5లు ఉన్నాయి కానీ 2లు లేవు. ఎందుకంటే మనం ఇక్కడ రాసినవన్నీ ఆడ్ నెంబర్ సిరీస్. ఈ ఆడ్ నెంబర్ సిరీస్లో మనకి ఓన్లీ 5లు మాత్రమే కనపడుతున్నాయి, 2లు కనపడట్లేదు. అందువల్ల ఏమవుద్దంటే మనకి 5లు ఉండి 2లు లేకపోవడం వల్ల 0 వచ్చే ఛాన్సెస్ లేవు. అందువల్ల నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి అంటే సింపుల్గా మనం నెంబర్ ఆఫ్ జీరోస్ 0 వస్తాయి అని చెప్పేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 9, 3, 7, x, 8, y, 7 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. ఒకవేళ ఈ నెంబర్ కనుక ఎగ్జాక్ట్గా 11లో డివిజిబుల్ అయితే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x ప్లస్ y ఎంత అని అడుగుతున్నారు. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x ప్లస్ వై అంటే x ప్లస్ వైని యాడ్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 ఏంటో తెలుసు మీకు. డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 ఏంటంటే 11 చేత భాగించబడాలి అంటే ఆ అంకెలు ఎలా ఉండాలి అంటే సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్ డిఫరెన్స్ షుడ్ బి 0 or 11. సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్ డిఫరెన్స్ షుడ్ బి 0 or 11. ఎప్పుడైతే సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్ డిఫరెన్స్ అనేది 0 or 11 అవుద్దో ఆటోమేటిక్గా ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అయిపోతుంది అని మీనింగ్ అనమాట. అవునా. అంటే సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేస్ అంటే ఆడ్ నెంబర్ ప్లేసెస్ని ఈవెన్ నెంబర్ ప్లేసెస్ని యాడ్ చేసి డిఫరెన్స్ తీసుకుంటే 0 కానీ 11 కానీ వస్తే కనుక అప్పుడు మనం దాన్ని 11తో డివిజిబుల్ అయింది అని చెప్తాం. చూడండి ఒకసారి, 9 + 7 + 8 + 7, 7 + 7 అంటే 14, 14 + 8 అంటే 22, 22 + 9 అంటే 31 అంటే 31 వచ్చింది. నెక్స్ట్ ఇవి చూడండి, 3 + x + y, సో 3 + x + y. ఇప్పుడు ఇది ఏమవ్వాలి అంటే 0 అయినా అవ్వచ్చు, 11 అయినా అవ్వచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి, దీన్ని 31 నుంచి 3 తీశారు. 31 నుంచి 3 తీస్తే అప్పుడు మీకు 28 వచ్చింది. 28 - x + y షుడ్ బి ఈక్వల్ టు 0 or 11 అని మీనింగ్. అవునా. ఇప్పుడు చూడండి, x, y అనేవి ఒక సింగిల్ డిజిట్ నెంబర్లు. సింగిల్ డిజిట్ నెంబర్లు అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఇలా. అవునా. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మ్యాక్సిమం వాల్యూస్ ఏమవుతాయి అన్నారు. మ్యాక్సిమం వాల్యూస్ అంటే సింగిల్ డిజిట్స్లో 1, 2, 3, 4లో అన్నిటికన్నా పెద్ద ఎవరు? 9. అవునా. మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే దీన్ని 9 పెట్టానుకో, 9 + 9 అంటే 18. ఇప్పుడు మీరు చూడండి, 28లో నుంచి 18 తీస్తే 0 వచ్చుద్దా? రాదు. 28లో నుంచి 18 తీస్తే 11 వచ్చుద్దా? రాదు. అవునా. అంటే మనకి 0 కానీ 11 కానీ రావాలి అంటే అప్పుడు రెండు 9 అవ్వకూడదు అనమాట. ఒకటి 9 అయ్యి ఇది 8 అయింది అనుకోండి, 9 + 8 అంటే 17 అవుద్ది. అవునా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ 28లో నుంచి 17 తీసారనుకోండి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా 11 వచ్చేస్తుంది. అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ x + y? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x + y ఎంత అంటే 17 అని చెప్తాం. అంటే ఒకవేళ x 9 అయ్యి y 8 అయితే 17 అవుద్ది, లేదా x 8 అయ్యి y 9 అయితే అప్పుడు కూడా 17 అవుద్ది. అలా మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ x ఎంత అంటే 17 అని చెప్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ జస్ట్ ఏంటంటే మీకు డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 తెలిస్తే ఆటోమేటిక్గా చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 ప్రకారం సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్ షుడ్ బి ఈక్వల్ టు 0 or 11. దాని ప్రకారం చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు x వాల్యూ y వాల్యూ మ్యాక్సిమం సమ్ ఎంత ఉండొచ్చు అంటే అప్పుడు మనకి మ్యాక్సిమం 17 ఉండొచ్చు అన్న సంగతి తెలిసిపోద్ది. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి LCM HCF అన్న క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ LCM HCF అన్న టాపిక్ చాలా వరకు ఆప్షన్స్ వెరిఫికేషన్స్తో అలా ఈజీగా పెట్టేస్తుండొచ్చు, పెద్ద కష్టపడాల్సినంత అవసరం అయితే ఏముండదు అనమాట LCM HCF టాపిక్లో. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి ఒకసారి, LCM ఆఫ్ 96, 144 n ఎంత అంటే 576 అంట. ఇప్పుడు వాళ్ళు చెప్పింది HCF ఈజ్ 48. దెన్ వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ n వాల్యూ ఎంత అవుద్ది అన్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, దానికోసం ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. 64 ఒకటి, 96 ఒకటి, 244 ఒకటి, 192 ఒకటి. అవునా. ఇప్పుడు చూడండి ఒకసారి, యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కోసం నార్మల్ ప్రొసీజర్లో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీ కాన్సెప్ట్ తెలుసు అనుకోండి, నార్మల్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని, అంటే వీళ్ళ దగ్గరగా కామన్గా ఉండే మల్టిపుల్. సో వీళ్ళ ముగ్గురికి కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంటంటే 576 అంట. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే అందరి దాంట్లో ఫ్యాక్టర్గా ఉందంట. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 48 అనేది ఈ నెంబర్లో ఫ్యాక్టర్, ఈ నెంబర్లో ఫ్యాక్టర్, ఈ నెంబర్లో ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది చూడండి, దీని ఏమని రాసుకోవచ్చు మీరు 48 × 2 అని రాయొచ్చు, దీని ఏమని రాయొచ్చు 48 × 3 అని రాయొచ్చు. అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్ 48 అంటే ఖచ్చితంగా ఈ నెంబర్స్ అనేవి 48లో డివిజిబుల్ అవ్వాల్సిందే. ఇప్పుడు చూడండి 64 48లో పోద్దా, పోదు, రాంగ్ ఆన్సర్. 96 48లో పోద్దా, పోతుంది. 244 48లో పోద్దా, పోదు, రాంగ్ ఆన్సర్. 192 48లో పోద్దా, పోద్ది. అంటే ఇప్పుడు మీరు చూస్తే అయితే ఈ నెంబర్ 96 అయినా అవ్వాలి, లేదా ఈ నెంబర్ 192 అయినా అవ్వాలి, అవునా? ఒకవేళ ఈ నెంబర్ 96 అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ 96 ఉంది, అప్పుడు ఈ 96 కాబట్టి రెండు సేమ్ కాబట్టి దీన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసి ఒకవేళ మీరు దీనికి ఎల్సిఎం కడితే కనుక, అంటే 48 × 2 × 3 ఎల్సిఎం కట్టారనుకోండి, అప్పుడు మనకి 576 రాదు. అంటే 576 ఎల్సిఎం రావాలి అంటే 96 ఆన్సర్ కాదని అర్థం. ఇప్పుడు 96 ఆన్సర్ కాదు అంటే ఆటోమేటిక్గా 192 ఆన్సర్ అయిపోవాలని అర్థం. అలా సింపుల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ 192 అని చెప్పేయచ్చు. అంతేగాని మళ్ళీ క్యాలిక్యులేషన్లు అవి ఇవి చేసి ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే చాలా నీట్గా చెప్పేశారు వాళ్ళు. ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం 576, ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ 48. హెచ్సిఎఫ్ 48 అన్నారంటే వాళ్ళ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 48 ఉండాలని అర్థం. అంటే ఈ నెంబర్స్ అన్ని 48లో పోవాలి. ఇప్పుడు చూడండి 64 48లో పోవట్లేదు, 244 48లో పోవట్లేదు, 96 48లో పోతుంది, 192 48లో పోతుంది. కానీ ఎప్పుడైతే మనం 96 చేస్తున్నామో ఆల్రెడీ 96 ఉంది కాబట్టి, ఇక్కడ 96 ఉంది కాబట్టి, అప్పుడు మనం వీళ్ళిద్దరికి ఎల్సిఎం కడుతుంటే 576 రావట్లేదు, అవునా? అందువల్ల ఏంటంటే 96 అనేది ఆన్సర్ కాదు. అప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్సర్ 192 అని చెప్పవచ్చు. అలా ఏంటంటే ఈ క్వశ్చన్స్కి సంబంధించి, నెంబర్ సిస్టమ్ సంబంధించి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి ఈ క్వశ్చన్స్ అనేవి మనం తెలివిగా ఆలోచించగలిగితే ఆప్షన్స్తో కూడా ఆన్సర్లు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని మనం ప్రతిసారి ప్రొసీజర్లు చేసే ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఎగ్జామినేషన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి నీ దగ్గర కాన్సెప్ట్ ఉంటే కనుక నువ్వు క్వశ్చన్లకి ఆన్సర్ చేయకోకుండా కూడా నీ కాన్సెప్ట్ని ఉపయోగిస్తూ నువ్వు తెలివిగా ఏదో ఒక రకంగా ఆన్సర్లు పెట్టుకునే అవకాశాలు నీకు దొరుకుతూ ఉంటాయి అనమాట. సో తెలివిగా ఆలోచించి తక్కువ సమయంలో ఆన్సర్లు పెట్టే విద్యార్థిగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ప్రొసీజర్లు చేస్తూ ఎక్కువ టైం తీసుకుని ఆన్సర్లు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే జాబ్ మనం కొట్టడం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంటుంది అనమాట. అది నువ్వు తెలివిగా ఆలోచించగలిగితే మిగతా వాళ్ళకన్నా నువ్వు తెలివిగా ఆలోచిస్తున్నావు కాబట్టి చాలా తక్కువ సమయంలో నువ్వు జాబ్ కొట్టగలుగుతావు.